20 ఏళ్లకే పెళ్లి చేసుకుని పిల్లల్ని కనండి. ఇది సలహా. సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదొక పెద్ద చర్చకు దారితీసింది. జెన్ జీ మొదలు సైలెంట్ జనరేషన్ కేటగిరీలోకి వచ్చే క్వాడ్రోజెనేరియన్, ఆక్ట్రోజెనేరియన్ ఆసాములు కూడా ఎర్లీ మ్యారేజ్ కాన్సెప్ట్లోని మంచి చెడుని విశ్లేషిస్తున్నారు. సాఫ్ట్వేర్ దిగ్గజం జోహో వ్యవస్థాపకుడైన శ్రీధర్ వెంబు ఈ మధ్య రాజేసిన చర్చ సారాంశంలోకి వెళ్దాం రండి. 20 ఏళ్లకే పెళ్లి, పిల్లా పాపల ముచ్చట్లు మొదలు పెట్టాలనేది స్థూలంగా ఆయన ఇచ్చిన సలహా. ఇది యువత కోసం ఇచ్చిన వ్యక్తిగత సలహా మాత్రమే కాదు, మన సమాజం, ఆర్థిక వ్యవస్థ, కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన ఒక కీలకమైన అంశం కూడా. యువ జనానికి ఈ విషయం ఎందుకు ముఖ్యమో, ఇండియాలో విదేశాల్లో దీని ప్రభావం ఎలా ఉంటుందో ఒక్కసారి పరిశీలించుదాం రండి. ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా మన దేశంలోనే ఉంది. ఇండియా 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల ఈ సమూహం సుమారు 37 కోట్ల మంది. మొత్తం జనాభాలో దాదాపు 27%. యువశక్తే మన ఆర్థిక వృద్ధికి చాలా కీలకం. అయినప్పటికీ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉపాధి కోసం వెంపర్లాడే దుస్థితిలో ఉన్నారు. అడుగడుగునా లింగ వివక్ష, జీవన శైలి, ఆహారపు అలవాట్లలో భారీ మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు, సెక్షువల్ అండ్ రీప్రొడక్టివ్ హెల్త్, దీనికి సంబంధించిన అనేక సవాళ్ళు. అందుకే ఎర్లీ మ్యారేజ్ అంటూ కాన్సెప్ట్ మీద ఇంత చర్చ జరుగుతోంది. పెళ్ళి లేట్ అయిన కొద్దీ తరం లెక్కల్లో తేడా వస్తుందనేది జెనెటికల్ సైన్స్ చెప్తున్న మాట. అదే మన శ్రీధర్ వెంబు ఇచ్చిన సలహా వెనక దాగున్న సత్యం కూడా. అనేక అంశాల్ని ప్రభావితం చేస్తున్న జనరేషనల్ గ్యాప్స్ గురించి చూద్దాం. 20 ఏళ్లకే పెళ్ళైతే 100 ఏళ్లలో మీరు 5 తరాల్ని, తాతలు, తల్లిదండ్రులు, మీరు, మీ పిల్లలు, మీ మనవళ్ళు, ఇలా తరాల మధ్య వయస్సు తేడా తక్కువగా ఉంటుంది. అదే 30 ఏళ్ల తర్వాత పెళ్ళైతే 100 ఏళ్లలో కేవలం 3 లేదా అంతకంటే తక్కువ తరాల్ని మాత్రమే మీరు చూడగలరు. త్వరగా పెళ్లి చేసుకుంటే త్వరగా పిల్లలు, తద్వారా మనవళ్ళు, దీనివలన కుటుంబం అనుబంధాలు బలంగా ఉంటాయన్నది ఒక వాస్తవం. తరాల గ్యాప్ తగ్గే కొద్దీ కొత్త తరానికి పెద్దల తోడ్పాటు ఎక్కువ లభిస్తుందనేది కూడా శ్రీధర్ వెంబు వాదన. భారతీయ కుటుంబ వ్యవస్థ ఈ పునాదుల మీదే నిలదొక్కుందనేది మనకు తెలిసిన నిజం. అయితే నేటి యువతరం ఆలోచనలు, ఆకాంక్షలు దీనికి పూర్తిగా భిన్నం, డిఫరెంట్. పాశ్చాత్య దేశాలతో పోలిస్తే మన దేశంలో వివాహ వ్యవస్థ, పిల్లల పెంపకం పూర్తిగా భిన్నం. ఇండియాలో వివాహ వయస్సు 30 నుంచి 35 ఏళ్ళు దాటుతోంది. కెరియర్, పెళ్లికి మధ్య ఉన్న లింకుతో చాలామంది కుర్రోళ్ళు కుటుంబ వ్యవస్థను ఒక లంపటంగా భావిస్తున్నారు. కెరియర్లో స్థిరపడ్డాకే పెళ్ళి అనే ధోరణి పెరుగుతోంది. ఇండివిజువాలిటీ, వ్యక్తిగత స్వేచ్ఛ ఉండాలన్న కాంక్ష బలంగా వేళ్ళూనుకుంటోంది. ఆ పైన పెళ్లి వాయిదాలతో సంతాన సాఫల్యత రేటు పడిపోతోంది. దీంతో జనాభా తగ్గుదల శరామామూలే. ఇక ఉమ్మడి కుటుంబాల నుంచి న్యూక్లియర్ ఫ్యామిలీల వ్యవస్థ వచ్చేసింది. చాలామంది ఒంటరి జీవితంలోనే సుఖం వెతుక్కునే పరిస్థితి ఉంది. మన దేశంలో విద్య, ఉద్యోగ అవకాశాలు పెరగడం వలన యువతీ యువకులు 30 ఏళ్ల వరకు కెరియర్ పైనే దృష్టి పెడుతున్నారు. అమ్మాయిల ఆలోచన ధోరణిలో కూడా బాగా మార్పు వచ్చేసింది. చాలామంది ఉన్నత విద్య కోసం, ఆర్థిక స్వాతంత్రం కోసం పెళ్లిని వాయిదా వేసుకుంటూ పోతున్నారు. ఇదొక శుభ పరిణామం. అయినప్పటికీ 30 ఏళ్ళు దాటిన తర్వాత ఫర్టిలిటీ తగ్గుతుందనే వైద్య నిపుణుల హెచ్చరిక కూడా ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆలస్య వివాహాలు, తక్కువ సంతానం కారణంగా జనాభా తగ్గిపోతోంది.
చైనా, జపాన్ లాంటి దేశాల్లోనూ ఇది ఒక పెద్ద సామాజిక ఆర్థిక సమస్యగా మారిపోయింది. కార్మికుల కొరత, పెన్షన్ల భారం వంటి సమస్యలు కూడా పెరుగుతున్నాయి. అందుకే మన దేశంలో పెరుగుతున్న ఇన్ఫర్టిలిటీ వలన భవిష్యత్తులో అనేక సమస్యలు తప్పవంటూ శ్రీధర్ వెంబు పరోక్షంగా ఈ హెచ్చరిక చేశారు. ప్రస్తుతం 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న యువతరానికి ఆర్థిక స్థిరత్వం, వ్యక్తిగత స్వాతంత్రం అత్యంత ముఖ్యం. 20 సంవత్సరాలకే పెళ్ళి అనే సలహా ఈ ఆలోచన సరళికి పూర్తి విరుద్ధంగా అనిపిస్తుంది. అయితే చిన్న మాట గుర్తుంచుకోవాలి. జీవితం అంటే కేవలం తరాల్ని పెంచడం మాత్రమే కాదు. ఇది మీ కలలు, ఆకాంక్షలు, వ్యక్తిగత ఎదుగుదలకు సంబంధించిన ప్రయాణం. ఇట్స్ ఎ జర్నీ. 20 ఏళ్లలో ఒక బలమైన కెరియర్, ఆర్థిక స్థిరత్వం సాధించడం అనేది నేటి పోటీ ప్రపంచంలో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో అంత ఈజీ కాదు. చాలా సవాళ్ళు ఎదురవుతాయి. అన్నింటినీ అధిగమించే మార్గాల్ని వెతుక్కోండి. సంతానం విషయంలో కేవలం శారీరక వయసు, బయలాజికల్ ఏజ్ మాత్రమే కాదు, మానసిక ఆర్థిక సంసిద్ధత కూడా ముఖ్యం. శ్రీధర్ వెంబు చెప్తున్నట్లు 20 ఏళ్లకే పెళ్ళి అనే సలహా మన సంస్కృతి, జనాభా లెక్కల గురించి ఆలోచింపచేసే ఒక అంశం మాత్రమే. కానీ మీ జీవిత నిర్ణయం పూర్తిగా మీదే. కెరియర్, పెళ్ళి, పిల్లలు, ఈ మూడింటి మధ్య సమతుల్యత, బ్యాలెన్స్ సాధించడం అనేది మీరు జీవించే ప్రాంతం, మీ ఆర్థిక పరిస్థితి, మీ జీవిత భాగస్వామితో మీకున్న బంధంపై ఆధారపడి ఉంటుంది. కెరియర్, ఫ్యామిలీ ఒక జంక్షన్లో ఉన్నారు. అడుగు వేసే ముందు ఆలోచించండి.